మాయమ్మ. లోపం ఎక్కడుందో తెలిస్తే దాన్ని రిపేర్ చేయొచ్చు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే దాన్ని సరిదిద్దొచ్చు. చేసింది నేరమైతే దానికి శిక్ష పడాలిగా. కానీ అది కేవలం నిందే అయితే దాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. నిజాలు తెలిసాక, జరిగింది కళ్ళారా చూశాక, నీ మనసులో మాటలు నా చెవులతో విన్నాక అవి అబద్ధాలు ఎలా అవుతాయి? కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మారుస్తాయి. నువ్వు చెప్పే కథలు వినే ఓపిక నాకు లేదు. నీ అవసరం నాకు అంతకన్నా లేదు. నన్నొదిలే. కార్కి ఇంజన్ ఎంత ముఖ్యమో, మనిషికి గుండె ఎంత ముఖ్యమో, నాకు నువ్వంత ముఖ్యం. బాధ్యత అయితే వదిలేయచ్చు, బరువైతే దించేసుకోవచ్చు. కానీ నువ్వు నా ప్రాణం మ్యాగీ. ఈ కట్టె కాలే వరకు నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటానే తప్ప కాదనుకుని వెళ్ళలేను. నువ్వు చీ అన్నా చీదరించుకున్నా నీ వెంటే నేనుందెందుకో తెలుసా? నా ప్రేమ నిజం మ్యాగీ. నా మీద పడ్డ నిందని చెరిపేసుకోవడం కన్నా నీ మీద నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. ఏమైందిరా? మాయా, ఆ వెంకీ గారిని చూడు. తల లోపలికి పెట్టి మన మ్యాగీ పాపని ఏదో చేస్తున్నాడు. ఇగో, నువ్వు చేతకాక చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇగో ఇలాగే జరుగుతుంది. జరగని వాటి గురించి చర్చించుకొని అనవసరం. జరుగుతాయి మ్యాగీ. వాస్తవాలు నీకు తెలుస్తాయి. ఎలా? ఆ షూటర్ని పట్టుకోవాలని నేను చాలా ట్రై చేశాను, కానీ దొరకలేదు. నువ్వే దాచేసి ఏమీ తెలియనట్టు వెతికేస్తే ఎలా దొరుకుతాడు? లేదు మ్యాగీ, నిజంగా నాకేం తెలీదు. ఇప్పుడు నాకున్న ఒక్క హోపు ఆ ఇంటర్వ్యూ అమ్మాయి. నేను తనని తీసుకుని వస్తాను, అప్పుడు నన్ను నమ్ముతావా? నువ్వు తనని భయపెట్టి, లేదంటే డబ్బిచ్చి మభ్యపెట్టి ఇదంతా మా మమ్మీ చేయించింది అని చెప్పించవని గ్యారంటీ ఏంటి? సరే, ఆ అమ్మాయిని తీసుకురాను. అసలు నేనిచ్చిన ఇంటర్వ్యూని ఒరిజినల్ కాపీ తెస్తాను, అప్పుడైనా నమ్ముతావా? మ్యాగీ, ఇన్నేళ్లుగా నన్ను చూస్తున్నావు కదా, నన్ను నమ్మలేవా? ఓకే, వన్ లాస్ట్ ఛాన్స్. అది కూడా రేపు ఈవినింగ్ వరకే నీకు టైం. ఓకే మ్యాగీ, జరిగిందేంటో దాని వెనక ఎవరున్నారో నీకు తెలిసేలా చేస్తాను. చూద్దాం. హలో, చెప్పండి అంకుల్. బాబు, ఆ యాంకర్ అడ్రస్ దొరికింది. థ్యాంక్ గాడ్. ఎక్కడ అడ్రస్? నేను వెయిట్ చేసేది యాంకర్ కోసమే అంకుల్. ఇప్పుడు తను దొరికితే అసలు నిజాలు బయటకు వస్తాయి. నువ్వు బయలుదేరొస్తే మనం వెళ్ళి ఆ యాంకర్ని పట్టుకోవచ్చు బాబు.
నేను ఇప్పుడే వస్తున్నాను అంకుల్. వాడెళ్లే లోపు వాడికంటే ముందెళ్ళిపోవాలి. హా, హ? ఇప్పుడు గాని ఆ యాంకర్ వెంకీగాడికి దొరికితే అఖిలమ్మ మనల్ని చంపేస్తుంది. అమ్మో, మనకు ఆ యాంకర్ అడ్రస్ తెలియదు కదా అయ్యా. ఆ వెంకీగాడిని ఫాలో చేస్తే తెలుస్తుంది. ఒరేయ్, అక్కడికి వెళ్ళాక మనం ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. పద పద, త్వరగా పద పద. పద పద. ఆ, ఇదేంటి బాబు ఇక్కడికి తీసుకొచ్చావు? చిన్న పనుందండి, చూసుకుని వెళ్దాం. వెంకీ బాబు, చాలా కష్టపడి ఆ రిపోర్టర్ అడ్రస్ సంపాదించాను. ఆ అమ్మాయి దొరికితేనే రేపు నువ్వు ఫ్యాక్టరీ నుండి బయటికి వెళ్లకుండా ఆపగలం. మ్యాగీ మేడం రేపు సాయంత్రం వరకే కదా నీకు టైం ఇచ్చింది. ఈలోపు ఆ రిపోర్టర్ని పట్టుకుని నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఈ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు. ముందు వెళ్దాం పద. లేదంకుల్, నేను నిర్దోషిని అని నిరూపించుకోవడం ఎంత ఇంపార్టెంటో మా అమ్మ మీద పడ్డ నింద నిజం కాదని ప్రూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అయ్యో, మీ అమ్మగారి మీద నింద పడిందా? ఏం జరిగింది వెంకీ బాబు? అదంతా ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదంకుల్, మీకు తర్వాత అన్ని వివరంగా చెప్తాను. ఆ, సరే కానీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో అదన్నా చెప్పు. నాకు బాగా కావాల్సిన వ్యక్తి కనిపించట్లేదు అంకుల్, అతని కోసం ఎంక్వైరీ చేయాలి. ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే బాబు. వెంటనే వస్తాను అంకుల్, మీరు ఇక్కడే ఆ. ఉండండి.